జై శ్రీరామ్. మనం ఇంట్లోనే ఫర్మెంటెడ్ రైస్ అంటే సద్దన్నం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో దానికి కావాల్సింది ఫస్ట్ వండిన అన్నం, కొంచెం మధ్యాహ్నం మిగిలిన అన్నమో రాత్రి మిగిలిన అన్నానో కొంచెం ఇట్లా ఒక కుండలో కానీ ఏదైనా క్లే పాట్లో కానీ లేదా ఏదైనా మీ ఇంట్లో ఉన్న గిన్నె స్టీల్ వెజల్ అయినా పర్వాలేదు అందులో వేసేసుకొని దాంట్లో ఆ అన్నం ములిగేంత వరకు వాటర్ బాగా వేసుకొని అది బాగా ములిగిన తర్వాత దాంట్లోకి మనం గోరువెచ్చగా చేసిన పాలని వేసుకుంటాం. సో పాలు కూడా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని దాంట్లో సరిపడా పెరుగు, అంటే ఆ పాలు అది మొత్తం పెరుగు అయ్యేలాగా సో సరిపడా కొంచెం పెరుగు వేసుకొని ఆ తర్వాత కలుపుకొని దాంట్లో చీలిన పచ్చిమిర్చి, కొంచెం 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మూత పెట్టేసుకొని రాత్రంతా వదిలేస్తే పొద్దున్నే లేచేసరికి మనకి హెల్దీ ప్రోబయోటిక్ రెడీ అయిపోద్ది. అదే మనం సద్దన్నం అంటాం. సో ఈ సద్దన్నం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే మనకి కడుపులో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, ఇండైజెషన్ అరగకపోవటం, కాన్స్టిపేషన్, మలబద్ధకం, పైల్స్ అంటే మూలశంక, ఇలాంటి రకరకాల గట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది వన్ సొల్యూషన్ అనమాట. సో పొద్దున్నే మనం టిఫిన్స్కి బదులు దీన్ని టిఫిన్గా బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే కడుపు చల్లగా ఉండటంతో పాటు మంచిగా ఆల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ వచ్చేస్తుంది. దీనివల్ల అలసట తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుద్ది, మంచి గట్ బ్యాక్టీరియా, అంటే మనకి ఎప్పుడు బ్యాక్టీరియా అన్నది చాలా అవసరం పొట్టలో, అది హెల్దీ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అంటూ అది చాలా అవసరం. దీంతో పాటు మన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం అండ్ వైటమిన్ B6, B12 కూడా ఇందులో చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది నిద్ర క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో అందరూ చక్కగా సద్దన్నం చేసుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దూరంగా పెట్టుకొని హాయిగా ఉండండి. మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ డాక్టర్ రత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.